JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం నేను ఆల్మోస్ట్ అందరిని ఇంటర్వ్యూస్ చేశాను సార్ చెన్నైలో కూడా. ఆ తరంకి ఈ తరంకి ఉన్న తేడా నేను గమనించింది అయితే ఏంటంటే, మీ టైంలో నా ఈగో హర్ట్ అయింది, అవతలోడు యాటిట్యూడ్ చూపించాడు, నాకు అవసరం లేదు, నాకు అది వచ్చినా రాకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం కాదు అనుకునే స్టేజ్ ఇప్పుడున్నది ఈ జనరేషన్ అంతా. మీ టైంలో ఇవన్నీ ఏది ఆలోచించరు. నేను అనుకున్నది, నా లక్ష్యం, నా ఏం రీచ్ అయ్యానా లేదా, అది చాలు. ఈగో హర్ట్ అయితే ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే ఓన్లీ ఇది ఒక్కటే రీజన్. ఇప్పుడు మీరు ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పడి ఉంటారు, ఎంతమంది ఈగో హర్ట్ చేసి ఉంటారు ఆయన్ని. అవన్నీ ఆయన అనుకుంటే ఈరోజు ఇంత స్టార్గా, ఇప్పటికి 40 సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీకి బాప్ అంటే ఆయన పేరే చెప్తాం. ఎన్ని ఎదుర్కొని వస్తే ఆ స్థాయికి వచ్చారు. ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న హీరోలు, ఇప్పుడున్న కొంతమంది యాక్టర్స్ నా ఈగో హర్ట్ చేశాడు, నాకు దగ్గర యాటిట్యూడ్ చూపించారని చెప్పేసి కేల్కతం దుకాన్ బంద్. అంతే. గ్రేట్ సార్ అసలు మీ అందరికీ. అందుకే మీలాంటి నటులు మా అందరికీ ఒక మార్గదర్శకంగా ఎందుకు నిలుస్తున్నారు అనేది మాకు మీరు చెప్తుంటే అర్థమవుతుంటుంది అనమాట. మాకు గూస్బంప్ సార్ మీరు ఒక్కొక్క మీ లైఫ్ జర్నీ చెప్తుంటే. ఒక రకంగా చెప్పాలంటే ముందు తరం అండి రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళు మేము ఎంతసేపటికి వాళ్ళని చూసి ఇంత గొప్పగా పర్సనల్ విషయంలోకి వెళ్ళినా గొప్పవాళ్ళు, వాళ్ళు స్క్రీన్ మీద చూసినా చాలా గొప్పవాళ్ళు. ఒకసారి నేను అనుకున్నాను, అంటే దగ్గర ఒక 20 సినిమాలు అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారిది ఒక స్టేట్మెంట్ చూసాం. అంటే ఒక స్టేజ్ ఒక 20-30 సినిమాలు అయిపోయిన తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారిని వాళ్ళు చూసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ చాలా గొప్ప వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, షూటింగ్ వెళ్ళటం కానీ, స్క్రీన్ మీద ఇంకా అంతకన్నా గొప్పగా వాళ్ళ యాక్టర్ల సంగతి మర్చిపోతే నిజ జీవితంలో క్యారెక్టర్లాగా మనకు కనిపించేవాళ్ళు. అవన్నీ మాకు అది తెలిసి, అంటే ఆ భయం మాకు వచ్చేసింది. ఇలాగ డిసిప్లిన్ ఇలా ఉండాలి. పొద్దున్న 4ంటికి 3ంటికి లెగుస్తాను రామారావు గారు. సో అన్ని గంటలు లేకపోయినా కనీసం 5ంటికి లేసి మనం ఎక్సర్సైజ్ చేద్దాం, ఇందుకే కదా వచ్చాం అని ఇలా గుణపాఠాలు నేర్చుకున్నామండి మేము. ఆ తర్వాత కృష్ణ గారు, ఆయన గురించి అంతే గొప్పగా, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఇంకా 5గురు బ్యాచ్ అసలు గొప్ప కష్టజీవులండి వాళ్ళు. మేము పడ్డ కష్టం ఏం లేదు, వాళ్ళకి పడింది గొప్ప కష్టం. ఆ తర్వాత ఇప్పుడున్న మా జనరేషన్ వచ్చేటప్పటికి చిరంజీవి. ఇంకా చిరంజీవిని అయితే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ 5గురు దాటికి పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా అతనిలో ఉన్న ప్రతిదీ కోణంలో చూసినా కూడా ఏది డ్యాన్స్ అవని, సాంగ్స్ అవని, ఫైట్స్ కానీ తనకంటే ముద్ర. నేను తప్ప ఇంకెవడు చేయకూడదు, ఇంకెవడు లేడు, ఆ కసితో చేశారు. ఆ కసి. బట్ సార్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చివరి దశలో మీరు వచ్చారు. బ్లాక్ అండ్ వైట్ చూశారు, కలర్ రెండు. నాకు తెలిసి అది గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టిస్టులు చనిపోయారు, ఎవరు లేరు. బ్లాక్ అండ్ వైట్లో చేసిన వాళ్ళు ఎవరు లేరు, అందరు చనిపోయారు. మీరు బ్లాక్ అండ్ వైట్ చివరి దశలో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. గీతా సినిమా హీరోగా మీ ఎంట్రీ గ్రాండ్గా ఇచ్చారు, మంచి పేరు వచ్చింది. ఆహా, ఇండస్ట్రీకి ఇంకొక స్టార్ హీరో వస్తున్నాడ్రా ప్రసాద్ బాబు ఆ అబ్బాయి పేరు అనుకునే టైంకి ఎందుకని ఒక్కసారిగా కాలక్రమేణా తగ్గుకుంటూ హీరోగా కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్గా మీరు ఉండిపోవాల్సి వచ్చింది? అంటే ఏమని చెప్తారు దానికి? అంటే కొన్ని పరిస్థితులా, లేకపోతే పరిస్థితులు కాదండి, పాలిటిక్స్? నేను ఒక రకంగా చెప్పాలి, అహంకారాన్ని. ఏదైనా కంపెనీ వాళ్ళు ఎవడో వచ్చి, మేనేజర్ ఎవడో సంబంధం లేనివాడు వచ్చి ఫలానా పెద్ద కంపెనీలో నేను అనుకుంటున్నారు, పెళ్ళి ట్రై చేయి అన్నట్టు చెప్పేవాడు. నేను ఎందుకు వెళ్ళాలి? నేను వచ్చింది దేనికి? నేను హీరోని అయ్యానుగా, నేనేంటో తెలుసుగా, నేను వాళ్ళ కంపెనీకి వెళ్ళాలి అని. ఇంకో కంపెనీ వాళ్ళ మేనేజర్ ఎవడు వచ్చి, సప్లయర్ అండి, ఒక కంపెనీ ప్రొడ్యూసర్ సప్లయర్ వచ్చి ఇలాగా ఫలానా కంపెనీలో మేము అనుకుంటున్నాం రమ్మన్నారండి ఒకసారి. వాళ్ళ కంపెనీ కారు లేదా, కారు పంపిస్తే వస్తా. వాళ్ళకి నేను కావాలా, నాకు ఆయన వాళ్ళు అక్కల, నాకు నేను కావాలంటే కారు పంపించండి అని అనేవాడు. అప్పుడే నాకు చాలామంది నాకు అహంకారం అన్నారు. అదే నేను అది తప్పుగా అనుకోలేదు, రైట్గా అనుకోలేదు. నేను వెళ్ళిపోయే దారి కరెక్ట్, నేను కరెక్ట్గానే ఉన్నాను. అది బట్ కొంతమంది టైం అంటారు. ఆ టైం ప్రకారం నేను 1 సంవత్సరం 2 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత మనవరు పాండವರು
మనోహర్ పాండర్ కూడా అంతే నాకు జరిగింది. మురళీమోహన్ నుండి జయకృష్ణ సినిమాలో ఇలాగా వేషం ఉందయ్యా ఒకసారి వాళ్ళకి అవసరమైతే పంపిస్తారు. ఆయన ఇంటికి వచ్చి మురళీమోహన్ చెప్పాడు కదా ఒకసారి వెళ్తే బెటర్ కదా, మరి తెలుసుగా జయకృష్ణ తెలుసుగా, చూసారు మరి అహంకారం అక్కడ బిహేవ్ చేశాను. ఇక్కడేంటి ప్రయత్నిస్తే తప్పేంటి అని అంటే ఆలోచన నాకు ఉంది. కాత ఎవడో ఒక సప్లయరు లేదా ఒక బాయ్ వచ్చి చెప్తే నా వల్ల అయ్యేది కాదు. అందుకని నేను అంటే నా స్థాయిని నేను తగ్గించుకోవడం ఎందుకు, తగ్గించుకున్నాడు కాదు, వెళ్ళను. ఎంత పెద్ద కంపెనీ నాకు అనవసరం. వాళ్ళు కారు పంపిస్తే ఓకే. అలాగే ఒక సినిమా అది నిన్నేపల్లి అన్నపూర్ణ బ్యాన్ నిన్నేపల్లి ఆడతా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ప్రసాద్ బాబా అవునండి అన్న ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాయి అంటే ఎవరు మీరు అన్న. నేను కో డైరెక్టర్నే అన్నపూర్ణ స్టూడియో నేను అనుకుంటున్నాం, నువ్వు వచ్చాయి పెట్టారా ఫోన్ ముందు అన్న. అయిపోయింది, నష్టపోయింది నేనే. ఆ క్యారెక్టర్ వల్ల ఇంకొక 1000 సినిమాలు వచ్చాయి నాకు. చంద్రమోహన్ గారి క్యారెక్టర్, చలపతిరావు క్యారెక్టర్, చలపతిరావు గారి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, హీరో ఫాదర్. ఎస్, నష్టపోయా. కానీ అలాంటివి నాకు నచ్చేది కాదు, తట్టుకోలేను. తర్వాత మళ్ళీ అనుకోకుండా ఇంకో మురారి సినిమాలు వాళ్ళందరూ అనుకోవడం యోగం. ఆ తర్వాత నాకు అర్థమైంది ప్రతి దాని మీద మన పేరు రాసి ఉండాలి ఆ చెక్కు మీద. నరసింహరాజు గారిని అనుకున్నారు. నరసింహరాజు గారు ఉండి ఒకసారి అనుకోకుండా మేము వరి అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఆ వేషం వచ్చింది తెలుసా అన్నాడు. ఏ వేషం? ఇది మురారీలో. ఏంటి విషయం చెప్పంటే లక్ష్మీ హస్బెండ్ గారు నన్ను అడిగారు, నేను ఎలా సరిపోతాను, ప్రసాద్ బాబు ఉన్నాడు ముద్దుగా లావుకుంటాడు వాడైతే కరెక్టు అని చెప్పాను నేను. ఒరే ముందు చెప్పచ్చు కదా, అదే థ్యాంక్స్ చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు నీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నాను ఏంటి అని ఇలా నవ్వుకునేవాడు. కానీ అలా హెల్ప్ ఉంది ఒకళ్ళకొకడు. అంటే ఈ క్యారెక్టర్ నేను పనికాను అని టైంలో ఉంది. నా టైంలో నేను ఎంతోమంది చెప్పాను ఆ క్యారెక్టర్ పలానాడేది బెటరు, అతన్ని ట్రై చేద్దాం అని చాలా సినిమాలు నేను చెప్పినవి ఉన్నాయి. అలాగ అనుకునేవాడు, ఒకరికొకరు అనుకునేవాడు. కానీ బాగా చెయ్యాలి, ప్రతి ఒక్కరు పోటీ. అందరూ నేను ప్రతిరోజు నాకు పోటీ ఇంతమంది ఉన్నారు. గిరిబాబు ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, మురళీమోహన్ ఉన్నాడు. అప్పుడు ఏంటంటే అందరూ వేసేవాడు, విలన్లు వేసేవాడు, సపోర్టింగ్ అందరూ. వీళ్ళందరికన్నా గొప్పగా చేయాలి. ఇలాగనుకుంటే వేరే చెడ్డగా ఎక్కడ అనేవాడు కాదు. భలే చేశాడు దాంట్లో చంద్రమోహన్, వాళ్ళు ఇలా అనుకుంటేవాడు. మళ్ళీ అలాగే అహంకారం అన్నవాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు అన్నారు నన్ను, నీకు కొంచెం అహంకారం ఎక్కువయ్యా అనేవాడు. ఉందా నిజంగానే మీకు? ఉందండి. ఇలాగ అంటే చెప్పానుగా, ఇప్పుడు నిన్నే పడేదాంటి వేషాన్ని వదులుకున్నానంటే మరి ఇంకోళ్ళు అయితే వెళ్ళిపోతారు, పిలిచారని కానీ వెళ్ళిపోతారు. తర్వాత కృష్ణవంశీ గారు మేము మాటలు అనుకున్నాం జోక. సరే అదే నేను నాకు లేదు యోగం అంతే, అనుకున్న చెక్కు నా పేరు లేదు అని అనుకున్న తర్వాత దానివల్ల మీరు కోల్పోయింది ఏంటి? హీరోగా మంచి హీరో అంటే హీరో కోల్పోయాను వీళ్ళ స్టిల్ ఇవాళకి నేను బాధపడలేదు. ఎందుకంటే సినిమాలో రాను వాతావరణం మారిపోయింది, టోటల్గా ట్రెండ్ మారింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు మారినాయి. ఈ క్యారెక్టర్ ప్రసాద్ బాబు ఉండాలి, ఈ క్యారెక్టర్ గిరిబాబు ఉండాలి అన్నది లేదు. ఈ పరిస్థితిలో మనం ఇది మానేస్తే బెటర్, ఏం చేయాలి, ఏమి చేయలేం, ఎలా బతకాలి అని అనుకుంటుంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా పడేయలేదు కింద. రాడన్ ప్రొడక్షన్ నుంచి రాధిక గారు కంపెనీ నుంచి ఫోన్, ఇలాగ టీవీలో యాక్ట్ చేస్తారా. మా ఆవిడ తడిగా సినిమా నుంచి టీవీకి వెళ్ళిపోతున్నాం, మరి ఇక్కడంత డబ్బు రాదు, కొంచెం కష్టపడాలి. డబ్బుతో ఏముందండి, ముందు మీరు హ్యాపీగా ఉండండి, ముందు మీకు పని కావాలి కదా చేయండి, ఇంకోటి దగ్గరికి వెళ్ళరు, మీ దగ్గరికి వచ్చి చేస్తారు. అలా బయలుదేరాను. మెడ్రాస్ మళ్ళీ తిరిగి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ దగ్గర రోజుకు 3-4 షూటింగ్లు చేసేవాడు. మార్నింగ్ 7 గంటల నుంచి 9 గంటలకు ఒక షూటింగ్, 9 గంటల నుంచి 12 గంటల దాకా ఒక షూటింగ్, 12 నుంచి 1 గంట లోపల ఒకే ఒక అరషాటే కారులో దిగటం లోపలికి వెళ్ళటం, అదొక సీరియల్. అలా అంటే రోజుకి 3-4 సీరియల్ చేస్తాను ఉండేవాళ్ళు, బిజీ. ఓకే, ఇక నా సినిమాలు తప్పలేదు. ఆ తర్వాత సినిమాలు వస్తే నేను చేయలేని పరిస్థితి.